ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది రాకాస. ఇక సమయం లేదు. ఇప్పుడు మీరు సడన్ గా థ్రిల్లర్కి వెళ్ళిపోయారు. సడన్ సినిమా బాగుంటుందా? అంత బాగా ఇంప్రెస్ చేస్తుందా? 100%. మన ఎర్రబాబు గారు కాదు, వీరు సార్ అమెరికా రిటర్న్. మీరెందుకు సగం ఎండలో సగం నీడలో ఉన్నారు? విఠలాచార్య గారి సినిమాల్లో విఎఫ్ఎక్స్ లేవు అప్పుడు, కానీ ఏం లేవు. అప్పటికప్పుడే ఆయన సినిమాల్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసి ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. ఎంత ర్యాగ్ చేస్తారు సార్ మా టీం నన్ను. శ్రీను, సంగీత్ వీళ్ళిద్దరు నన్ను చాలా ర్యాగ్ చేస్తున్నారు. గెటప్ శ్రీను అండ్ సంగీత్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ బావా. ఏంట్రా జస్ట్ అలా పోయి జస్ట్ బై మిస్టేక్ ఇలా వచ్చాడంట. నిహారిక లైఫ్ లో ఉన్న కోతులు వాళ్ళిద్దరు. ఏంటి సంగీత చెత్త? నాకు అంటే నేను శ్రీనుని మనం కట్టుబడేస్తామేమో, ఆయనకున్న టాలెంట్ ని ఒకే క్యారెక్టర్ లో ఇలా చెయ్యాలి అని చెప్పారు అనిపిస్తుంది నాకు. నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత. మెగా ఫ్యామిలీ అనే ఒక ఇమేజ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటున్నారండి? ఫస్ట్ సినిమా నుంచే చిరంజీవి డాక్టర్ కదా, హౌ కెన్ అంటే ఇంత షీ హాస్ టు యాక్ట్ డూ మోర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ కదా అన్నట్టు. నో వన్ సా మీ యాజ్ అ 21-year-old. బట్ గుడ్ అయితే అసలు ప్రొటెక్షన్ దట్ యు గెట్ ఇంతలా చూసుకుంటారా అనిపిస్తుంది సార్ కొన్నిసార్లు. ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ. కోట్లాది మంది అభిమానులు, తరగనది ఎల్లకాలం నిలిచి ఉండేది అదే నన్ను నడిపిస్తున్న శక్తి. నేను చాలా సెల్ఫిష్ డాటర్ సార్. అంటే మా నాన్న నాకు మాత్రమే నాన్న అనుకునేలాగా ఉంటాను. నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. Sometimes when I see some hardships or thought processes of some women, I honestly na heart lo anipistudi, I wish I could share my father with them. ఇంతవరకు రామ్ చరణ్ గారి గురించి అంత బాగా మాట్లాడింది ఎవ్వరు లేరు. చరణన్న తన అక్కల్ని చెల్లెల్లాగా చూసుకుంటాడు, చెల్లెల్ని కూతురులాగా చూసుకుంటాడు, కూతుర్ని అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మని దేవతలాగా చూసుకుంటాడు. మనం ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని రోల్ మోడల్ లాగా. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ రామ్ చరణ్ గైస్, హిట్ టీవీ. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వార్మ్ విషెస్. ఆల్ ది బెస్ట్ ఫర్ పెద్ది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ వైట్ ఎలిఫెంట్ సినిమాలు వచ్చి సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న రోజుల్లో పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద సినిమాలు తీసి సినిమా పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన మనుగడని, ఎగ్జిస్టెన్స్ని ఇవ్వగలిగిన సినిమాలను తీయడంలో తన ముద్రని, తన మార్క్ని ఎంతో గొప్పగా నిరూపించుకున్నారు. అండ్ ఎప్పుడో ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్, ఫస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీ లేని రోజుల్లోనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక 3 లక్షలతో స్టార్ట్ అయ్యి ఈ రోజున రేపు ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది రాకాస. 26 కోట్ల రూపాయల బడ్జెట్, భారీ బడ్జెట్తో, మధ్యలో కమిటీ కుర్రాళ్ళు అంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఇంత హెర్ జర్నీ ఈజ్ ఎ వెరీ గ్రేట్ జర్నీ ఇండివిజువల్లీ. అండ్ ఆ గెస్ట్ ఎవరో కాదు, కొణిదెల నిహారిక గారు, ప్రొడ్యూసరు, యాక్టరు, ఎవ్రీథింగ్. ఇంకా ఏం చేయబోతున్నారు మీ అందరి తరఫున అడిగి తెలుసుకుంటాను. మీ అందరి తరఫున ఐ వెల్కమ్ హెర్ టు దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఎ వెరీ కార్డియల్ వే. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇంట్రో. చాలా హెవీగా అనిపించింది, బట్ థ్యాంక్ యూ. కదా మీరు చేసినవే కదండి నేను చెప్పినవి, మీరు చేయనివి అని చెప్పలేదు నేను ఇక్కడ కదా. అంటే నేను ఒకటి అడుగుదామని. తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ సార్. తెలుగులో ఫస్ట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, తెలుగులోనే. అయితే మీరు వెబ్ సిరీస్లు చేశారు, యాక్ట్ చేశారు,
అండ్ సినిమాలు తీస్తున్నారు, ఇప్పుడు హిట్ సినిమాలు తీశారు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్స్ తీశారు. ఇందులో మీరు మీ స్ట్రెంగ్త్, ఇది నా స్ట్రెంగ్త్ అని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్ సార్? యువర్ స్ట్రెంగ్త్. మై స్ట్రెంగ్త్ ఇస్ దట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్. అదే సార్ నా స్ట్రెంగ్త్. అవునా? నేను నా గట్ ఫీలింగ్ని నమ్ముతాను సార్, అదే నా స్ట్రెంగ్త్. మనుషుల్లో కానీ వర్క్లో కానీ గట్ ఫీలింగ్ నమ్ముతాను. అది నాకు ఫస్ట్ నుంచి ఉంది అని కూడా కాదు సార్. ఇట్స్ సంథింగ్ దట్ డెవలప్డ్ ఓవర్ ద ఇయర్స్. అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ బికేమ్ వెరీ స్ట్రాంగ్. యా, కమిటీ కుర్రాళ్ళు వచ్చాక? కమిటీ కుర్రాళ్ళు ముందు నుంచి, అదేలే. లిటిల్ బిఫోర్ కమిటీ. కమిటీ వాజ్ అ గట్ ఫీలింగ్. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. కమిటీ వాజ్ అ గట్ ఫీలింగ్. సో కమిటీ కుర్రాళ్ళు ముందు నుంచి అన్నా అందుకే. అదే. Yeah. అంటే సక్సెస్ మీకు గట్ ఫీలింగ్ ఇచ్చిందా, గట్ ఫీలింగ్ సక్సెస్ ఇచ్చిందా? గట్ ఫీలింగ్ని నమ్మిన తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు గట్ ఫీలింగ్ మీద కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఓకే, అండర్స్టూడ్? ఎస్, ఐ అండర్స్టూడ్. అంటే బికాస్ బయట పబ్లిక్ నోషన్, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకేంటండి మెగా ఫ్యామిలీ, వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు, దేనికి కొరత ఉండదు, దేనికి లోటు లేదు, వాళ్ళు ఎవరిని పిలిస్తే జస్ట్ దే కెన్ కాల్ ది షార్ట్స్ అనే ఒక పబ్లిక్ పర్సెప్షన్, విచ్ ఈస్ ఎ ట్రూత్ ఆల్సో. కానీ ఈ జర్నీలో ఎవరికుండే కష్టాలు, ఎవరికుండే ఎత్తుపల్లాలు, ఎవరికుండే ట్రయల్ అండ్ ఎర్రర్ రేదర్, అవి ఉంటాయి గ్యారంటీగా. మీ కేస్ స్టడీలో వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ అండ్ వాట్ ఆర్ యువర్ హార్డ్షిప్స్ ఈ జర్నీలో, ఈ 10 years? మై ఛాలెంజెస్ వర్, నేను ముద్దుబాబాకే స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ 21 years old సార్. అమ్మాయి 21 years, అది పెద్ద ఫ్యామిలీలోంచి ఒక అమ్మాయి అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా, అంటే ఏమీ తెలీదు, అంత వాళ్ళ నాన్న చూసుకుంటారు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు. నో వన్ బిలీవ్ దట్ దిస్ వాజ్ ట్రూలీ మైన్. నాది అనేది నాదని నేను నిరూపించడానికి నాకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ సార్, దట్ ఐ వాజ్ యంగ్ గర్ల్. Yes. ఆ ల్యాక్ ఆఫ్ బిలీఫే నాకు ఒక మోటివ్ కూడా. అంటే దానికోసం వర్క్ చేశానని చెప్పట్లేదు, బట్ ద ఫ్యాక్ట్ దట్ నో వన్ ఫుల్లీ బిలీవ్డ్ మీ, అది నాకు ఇట్ వాజ్ లైక్ ఫైర్. యా, దట్ ఐ నీడ్ టు, నాదే కదా ఇది, నాది కాదంటే ఏంటి, నాదని ఎన్నిసార్లు చెప్పాలి, నా దాన్ని కూడా నేనని చెప్పి ఎన్నిసార్లు నిరూపించుకోవాలి అని చెప్పి. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇంకొక పాయింట్ ఆఫ్ డిస్కషన్కి వెళ్ళే ముందు ఒక పాయింట్ అడుగుతానండి. అదేంటంటే, హౌ ఫార్ ఒక మెగా ఫ్యామిలీ అనే ఒక ఇమేజ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటున్నారండి? In many ways, first as a actor also, because production రాకముందు ఫస్ట్ as an actor also, ఒక డెబ్యూ హీరోయిన్కి ఒక సినిమా డెబ్యూ చేయకముందే ఆమె సినిమా చూడాలని ఎంతమందికి అనిపిస్తుందో నాకు తెలియదు సార్. పని ఆ విషయంలో చాలా మందికి అనిపించింది. అట్లీస్ట్ నా ఫస్ట్ మూవీ ఓపెనింగ్కి నా కోసం అంతమంది వచ్చారని నేను బిలీవ్ చేస్తాను. నన్ను మా ఫ్యామిలీ వాళ్ళని ఇష్టపడిన వాళ్ళందరూ నా కోసం సినిమాకి వచ్చారు, అది నాకు తెలుసు. చెప్పి మరీ వచ్చారు, అది నాకు తెలుసు. సో అది ఒక బ్లెస్సింగ్ సార్. అది మా ఫ్యామిలీకున్న ఒక క్రెడిబిలిటీ, అది నా దాకా వస్తుంది నేనేం చెయ్యకముందే అనేది, అది 100% బ్లెస్సింగ్. అది ఎవరికి ఈజీగా రాదు. దాంతోపాటు ప్రోస్ అండ్ కాన్స్ ఆల్సో ఏంటంటే, వీ హ్యావ్ వెరీ బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. ఫస్ట్ సినిమా నుంచే చిరంజీవి డాక్టర్ కదా, హౌ కెన్ అంటే ఇంత షీ హాస్ టు యాక్ట్, డూ మోర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ కదా అన్నట్టు. నో వన్ సా మీ యాజ్ అ 21-year-old. అప్పుడే సినిమాలు ఫ్రెషర్గా చూడలేదు అని నేను అనుకుంటున్నా. అంటే స్కోప్ ఫర్ మిస్టేక్స్ తక్కువ ఉంటాయి సార్. ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో, కొంచెం తప్పులు చేసే ఆ లెవరేజ్ ఇంకా తక్కువ ఉంటుంది వెన్ యూ కమ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ, వెన్ యూ కమ్ ఫ్రమ్ సచ్ అ రెప్యూటెడ్ ఫ్యామిలీ. అది సేమ్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఏ టీచరో డాక్టరో లేకపోతే ఐటీలో చేస్తే నాకు ఆ బార్ ఉండేది కాదు. వీళ్ళు యాక్టర్స్, ఇంకేదో చేస్తుంది అన్నట్టు. బట్ సేమ్ ఇండస్ట్రీలోకి వచ్చి చేసేదే చేస్తున్నాను. బట్ యాజ్ అ గర్ల్ చాలా బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. అది నాకైనా
తర్వాత వచ్చిన మా అన్నలకి తమ్ముల్ వైష్ణవ్ వీళ్ళు కూడా వెరీ బిగ్ షూస్ టు ఫిట్ ఇన్. సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.